హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న 19th గ్రాండ్ నర్సరీ మేళా అయితే 22nd జనవరి రోజు అయితే స్టార్ట్ అయిందండి. ఇది 26th జనవరి రోజు అయితే ఎండ్ అవుతుంది. టైమింగ్ వచ్చేసి 9 AM to 9 PM అండి. ఇక్కడ మనం గార్డెనింగ్ చేసుకోవడానికి దొరకని వస్తువు అంటూ ఏది ఉండదండి. అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ దొరుకుతాయి. అంటే పాట్స్, ప్లాంట్స్, వాటికి కావాల్సిన ఫెర్టిలైజర్స్, అలాగే స్టాండ్స్ చాలా చక్కగా అయితే దొరుకుతాయండి. ఇది వచ్చేసి పిఎంఆర్ హోమ్ నీడ్స్ అండి. ఇక్కడనైతే చూస్తున్నారు కదా, పాట్స్, పెద్ద పెద్ద పాట్స్ కూడా 120 రూపీస్, 100 రూపీస్, అంటే సైజుని బట్టి చాలా చక్కగా అరేంజ్ చేశారండి. స్టాండ్స్ కూడా చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. డిఫరెంట్ షేప్స్ అయితే స్టాండ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ స్టాల్స్లో అయితే నాకైతే ప్రతిదీ రేట్ అయితే రీజనబుల్ అనిపిస్తుందండి. ఇక్కడ సిరామిక్లా కనిపిస్తున్నది అయితే పాటు సిరామిక్ పాట్ కాదండి, అది ప్లాస్టిక్దే. అలాగా సిరామిక్ లాగా వస్తున్నాయి. హ్యాంగింగ్ పాట్స్ చాలా చక్కగా ఉంటాయండి, విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి. ఈ పిఎంఆర్ హోమ్ నీడ్స్లో నేను ఎనీ టైం చూసినా చాలా రీజనబుల్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న సైకిల్ ఇలాగా మన ఇంట్లో షో పర్పస్ పెట్టుకుంటే ఎంత చక్కగా ఉంటుందో చూడండి. చిన్న చిన్న డెకోర్ ఐటమ్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి ఈ స్టాల్లో. అలాగే మనకి కిచెన్కి సంబంధించిన హోమ్ నీడ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. చూస్తున్నారు కదండి, క్యాస్ట్ ఐరన్ తవ్వాలండి. ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్కి సంబంధించిన ప్రతిదీ, దోశ తవ్వ, అలాగే గుంత పొంగనాలు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. స్టాండ్స్ కూడా సింగిల్ స్టాండ్స్, అలాగే స్టెప్ స్టాండ్స్ విత్ వీల్స్తో ఉన్న స్టాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ వెయిట్ ఉన్నాయి అంటే మనం ఊడ్చేటప్పుడు అటు ఇటు జరిపి ఊడుస్తూ ఉంటాం కదండి. మనము పాట్స్ పెట్టిన తర్వాత ఇద్దరు ఉంటేనే జరపగలుగుతాము. అలా కాకుండా వీల్స్ ఉంటే ఒక్కరమైనా సరే ఈజీగా పక్కకు జరుపుకొని నీట్గా ఊడ్చుకోవచ్చండి. వుడెన్ స్పూన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. దీని పక్కనే మనకి శామ్స్ గార్డెనర్ అండి, వీళ్ళకైతే వెబ్సైట్ కూడా ఉంది. ఇక్కడ మొక్కలు చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో. ఈసారి మేళాలో అయితే ప్రతి స్టాల్లో కాస్మోస్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఈచ్ ప్లాంట్ 50 రూపీస్. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, నాటు గులాబీ, బటన్ రోజెస్, చామంతులు చాలా హెల్దీగా ఉన్నాయండి. ఈ స్టాల్ పక్కనే ఇది మన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ స్టాల్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక 5 ప్లాంట్లు అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మొక్కలు ప్రతి మేళాలో ఇలాగే ఇస్తూ ఉంటారండి. ఇక్కడ మల్లె మొక్కలు అయితే ఒకటైతే బుష్ వెరైటీ, ఒకటైతే క్రీపర్ వెరైటీ అయితే నేను తీసుకున్నానండి. 2 ప్లాంట్లే తీసుకున్నాను. ఇక్కడ ఇంకా వేరే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, మొక్కలు కూడా చాలా హెల్దీగా వీళ్ళైతే ఇస్తారండి. చాలామంది సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారండి. నేను టెర్రస్ గార్డెన్ గ్రూప్లో మొక్కలు తీసుకున్నాను అని అడిగినప్పుడైతే చాలా కామెంట్స్ వస్తున్నాయండి. ఇక్కడికి మన నర్సరీ మేళాకి వెళ్తే అక్కడనైతే మనము ఈజీగా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చండి. వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. మన నెంబర్ చెప్తే చాలు, వాళ్ళు గ్రూప్లో జాయిన్ చేసేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదండి బోన్సాయి మొక్కలు. అలాగే ఈ స్టాల్లో అయితే అసలు ఎంత చక్కగా ఉన్నాయనండి. టాయ్స్ అయితే అసలు సూపర్గా ఉన్నాయి. చిన్న చిన్న ఇక్కడ చూస్తున్నారు కదా హౌస్ లాగా ఎంత బాగుందో అండి. డక్కు, అలాగే చిన్న చిన్నవి, ఇక్కడ చిన్న బాబు బుట్ట పట్టుకున్నట్టు ఎంత బాగుందో కదా. అలాగే వాటర్ ఫౌంటైన్స్ అండి, ఎంత చక్కగా ఉన్నాయోనండి. అసలు ఇక్కడి నుంచి అయితే కదలబుద్ధి అవ్వట్లేదు, అంత బాగుంది. కన్నుల విందుగా ఉందండి. నర్సరీ మేళాకు ఇంకా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మనం మొక్కలు కొనకపోయినా సరే మనకి ఎన్ని రకాల మొక్కలు ఉంటాయి, అలాగే మొక్కల్లో వెరైటీస్ ఎలా ఉంటాయి అనేది ఈ నర్సరీ మేళాకు వచ్చి అయితే మనం తెలుసుకోవచ్చండి. అలాగే హోమ్ నీడ్స్ అంటే మనకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయండి. మనం కొనకపోయినా కనీసం చూసైనా ఎంజాయ్ చేయొచ్చండి, చాలా చక్కగా ఉంటుంది. నర్సరీ మేళా స్టార్ట్ అయ్యి అయితే 3 days అవుతుందండి ఇవాళకి. ఇంకా 2 days ఈ మేళా అయితే జరుగుతుందండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. 22nd జనవరి టు 26th జనవరి ఈ మేళా జరుగుతుందండి. ఇక్కడ పాట్స్ చూడండి అసలు చాలా చక్కగా ఉన్నాయండి. కానీ ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువగానే అనిపించింది, ఎస్పెషల్లీ ఈ పాట్స్కి అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ బోగన్విలియా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి, రియల్ ఫ్లవర్స్ లాగా.
ఇలాంటివి మనకు ఇక్కడ చిలుకలు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడండి. మన గార్డెన్లో పెట్టుకుంటే మాత్రము అసలు గార్డెన్ లుక్కే చేంజ్ అవుతుందండి. చాలా రకాల బర్డ్స్ ఇట్లాగా టాయ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి సిరామిక్ పాట్స్. ఇవి ప్లాస్టిక్ కాదండి, సిరామికే. కొద్దిగా సిరామిక్ పాట్స్కి రేట్ అనేది హైగానే ఉంటుందండి బయట నర్సరీలో చూసుకున్నా కూడా. ఇది చూడండి అసలు ఎంత చక్కగా ఉందో బుద్ధుడు. చాలా బాగున్నాయండి. డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ మనకి టాయ్స్ అయితే ఈ స్టాల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఈ స్టాల్లో చాలా టాయ్స్ ఉన్నాయి. చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. వాటి సైజుని బట్టి రేట్స్ అనేది ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ 50 రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి ఇక్కడ. రెగ్యులర్గా జరిగే మేళా అయితే ఇది కాదండి. ఎందుకంటే మనకి పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్లో అయితే 29th జనవరి రోజు స్టార్ట్ అయ్యి 2nd ఫిబ్రవరి వరకు ఉంటుందండి మేళా. ఇక్కడ టెర్రా ఆర్గానిక్స్, అలాగే సప్తగిరి నర్సరీ, ఎలిస్ వరల్డ్ ఇలాంటి వాళ్ళైతే ఇంకా స్టాల్ అయితే ఈ నర్సరీలో అయితే పెట్టలేదండి. మేబీ వాళ్ళు నక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో జరిగే మేళాలో అయితే పెడతారనుకుంటా. ఇక్కడైతే పెట్టలేదండి. పక్కనే మనకి జస్ట్ ప్లాంట్స్ హైదరాబాద్ అనే స్టాల్లో అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి బోగన్ విలియా, అలాగే సెరామిక్ పార్ట్స్, ప్లాస్టిక్ సెరామిక్ పార్ట్స్ అన్నీ కూడా ఈ స్టాల్లో ఉన్నాయండి. అవుట్డోరు ఇండోరు ప్లాంట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద పాట్స్ కూడా ఉన్నాయండి. ఈ మేళా జరిగే చోటుకి బిగినర్స్ వస్తే మాత్రం వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే మనం మెయిన్ టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే మెయిన్గా కావాల్సింది పాట్స్, అలాగే ప్లాంట్స్, ఇంకా మనకి మాన్యూర్స్ కావాలి కదా, అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా బయో ఎంజైము, అలాగే రోజ్ మిక్స్ ఇవన్నీ కూడా ఈ స్టాల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదండి ఇదైతే బయో ఎంజైమ్ అన్నమాట. ఇది ఈచ్ ప్లాంట్ కొద్దిగా వేస్తే మాత్రము చాలా చక్కటి రిజల్ట్ అయితే మొక్కలకు అయితే వస్తుందండి. ఈ రోజ్ మిక్స్ అనేది మన గులాబీలకు 15 రోజులకు ఒకసారి ఒక స్పూన్ వేసుకుంటే కనుక గులాబీలు అయితే చాలా చక్కగా పూస్తాయండి. ఇంకా ఈ స్టాల్లో జూట్ గ్రో బ్యాగ్స్ అండి చాలా చక్కగా ఉన్నాయి. చిన్న చిన్న జూట్ బ్యాగ్లలో మనం మొక్కలు పెంచుకుంటే కనుక చాలా చక్కగా ఉంటాయి. చూస్తున్నారు కదా హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉన్నాయి, అలాగే సీడ్స్ కూడా ఈ స్టాల్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే నేను ఆల్రెడీ 3 పార్ట్స్ అయితే అప్లోడ్ చేశానండి, మన ఛానల్లో ఉంటుంది. అలాగే ఐ కార్డ్స్లో అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి. అందరూ ఈ మేళాని ఖచ్చితంగా విజిట్ చేయండి. విజిట్ చేయలేని వాళ్ళు అయితే వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మనకి నర్సరీ మేళాకి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఈ గణపతి గార్డెన్స్ కాకినాడ వాళ్ళదండి. ఎంత చక్కగా ఉందో చూడండి. అసలు చామంతులు అయితే చూడ చక్కగా ఉంటాయి అన్నమాట.